అమిత్ షా నేను మాట్లాడుకుంటుంటే ఏదో పక్కన కూర్చుని విన్నట్టు నాగేశ్వర్ ఇట్లా మాట్లాడారన్నది నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ మన రాష్ట్రంలో మీడియా గురించి ఇప్పుడు సరే నాగేశ్వర్ని విమర్శించారు. ఈనాడు జ్యోతిలు రాసే దరిద్రాన్ని ఏ రోజునైనా ఆయన ప్రశ్నిస్తారా? 2019 ముందు ప్రశ్నించారు, 18, 19 మధ్య అయిపోయింది అప్పుడే. అంతకుముందు 14 ముందు ప్రశ్నించారు, అయిపోయింది అప్పుడే. మళ్ళీ వాళ్ళని భుజానికి వేసుకునేది ఆయనే. మహా టీవీ ఎంత దుర్మార్గంగా ప్రచారం చేసిన అదే మహా టీవీకి ప్రతి కార్యక్రమానికి వెళ్తారు ఆయన. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక కీలకమైనటువంటిది 64 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులు ఎలా కొన్నారు అని 2021-23 మధ్య అంత డబ్బు మీకు ఎట్లా వచ్చింది, ఇది మనీ లాండరింగ్ కాకపోతే మరేంటి అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య కుమారుల్ని ప్రశ్నించిందంట ఈడీ. ఇది వీళ్ళు లోపల ఉండి విన్నారా లేకపోతే వీళ్ళకి ఈడీలో నుంచి చెప్పారా? అదే నిజమైతే కేసు తుస్సుమన్నట్టే. ఎందుకంటే ఈడీ ఇదిగోవయ్యా నీకు ఈ అకౌంట్ ఇదిగో రాజకేశ్వర రెడ్డికి సంబంధించిన అకౌంట్ నుంచి ఎట్లా డబ్బులు వచ్చినాయి నీకు, లేదా నీ డబ్బులు ఇగో అని చెప్పాలి. అలా కాకుండా నువ్వు ఎట్లా కొన్నావు అంటే అది ఇన్కమ్ ట్యాక్స్కి లెక్క చూపెడతారు ఎట్లా వచ్చినాయి డబ్బులు అనేటటువంటిది. దాంట్లో ఇంక చేయడానికి ఏం లేదు, కేసు వీగిపోయినట్టే. లిక్కర్ కేసు ముక్కోవడమే వీగిపోయినట్టు అవుతుంది. ఈడీ ఇట్లాంటి కేసులు మధ్యలో డ్రాప్ అయినవి ఉన్నాయి, లేదా కోర్టులో కేసులు వదిలేసినవి ఉన్నాయి. కాబట్టి ఈడీ కనుక ఈ ప్రశ్న అడిగుంటే కేసు తుస్సుమన్నట్టే. ఎందుకంటే 2 ఏళ్లలో కొన్నారంటే వాళ్ళకి వ్యాపారాలు బోల్డ్ అని ఉన్నాయి, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, మైనింగ్ ఉన్నది, అనేక ఉన్నటువంటి వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల నుంచి వచ్చిన డబ్బులతో కొన్నామని చెప్తారు, అది ఇన్కమ్ ట్యాక్స్లో లెక్కెట్టాక చూపెడతారు. క్యాష్తో తీసుకొచ్చారంటే అది క్యాష్తో కూడా చూపెడతారు ఆటోమేటిక్గా. కాకపోతే ఇది ఈ ఒక్క ప్రశ్న మీద నిజమైతే మాత్రం కేసు వేస్ట్ అయిపోతుంది. ఇంకేమన్నా డెప్త్గా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఉండొచ్చు. ఈడీ దగ్గర పేపర్ డాక్యుమెంట్ అన్నది కీలకం.